సుమిత్ర దాస్‌తో కలిసి కార్తీక్ వాళ్ళ టిఫిన్ సెంటర్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని, దీపని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళకి ఈ కర్మ? ఎందుకు ఇలా బ్రతకాలి వీళ్ళు అని చెప్పేసైతే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర ఎలా ఉంటుందో టిఫిన్ నేను కూడా తినాలనిపిస్తుంది అని చెప్పేసైతే ఒక పార్సెల్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన సుమిత్ర అయితే వాసన బాగా వస్తుంది. టిఫిన్ కూడా చాలా బావుంటుంది ఏమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏంటత్తా ముందే చెప్పేస్తున్నావు రుచుల కోసం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర ఒక్కసారిగా కార్తీక్‌ని చూసి, కార్తీక్ అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటత్త ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇలా బ్రతకడానికి నీకు బాధగా అనిపించటం లేదా కార్తీక్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఎందుకు అత్త బాధ? నాకు నా భార్య ఉంది, అలాగే నా అమ్మ ఉంది, అలాగే నా బిడ్డ కూడా ఉంది. వాళ్ళని చూసుకొని ఇదంతా బ్రతికేస్తున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఏంటిరా నీ ధైర్యం అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అదిగో అటు చూడు, అదిగో నా భార్యే నా ధైర్యం. నా భార్య చూడు ఆ చిరునవ్వు చాలు నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవునురా దీపతో ఉంటే అంతా సంతోషంగానే ఉంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును ఏ చీకటి సమయంలో అయినా నా భార్యతో కళ్ళు మూసుకొని నేను బ్రతికేస్తాను. నాకు ఆ ధైర్యం ఉంది. అలాగే నా బిడ్డ కూడా నాకు ధైర్యం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే అత్త మా గురించి మాత్రం నువ్వు ఏమీ ఆలోచించకు. నువ్వు బాగా తిని బాగా ఉండు చాలు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.